హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి లైట్గా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేరొక బౌల్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 7-8 గ్రీన్ చిల్లీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రీన్ చిల్లీని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. అలాగే 1 ఇంచు జింజర్ వేసుకోవాలి. ఒక 5-6 గార్లిక్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, 2-3 మినిట్స్ తర్వాత టమాటో అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇందులోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో గ్రేవీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా చూస్తున్న విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పోపును రెడీ చేసుకుందాం. అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక 2-3 డ్రై చిల్లీ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. అంతే అండి, టమాటో కొత్తిమీర పచ్చడి రెడీ. ఈ చట్నీ రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.